ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలో రాబోతోంది. ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో వైజాగ్లో ఆంధ్ర మండపం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవలే పోర్టు సిటీలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రతిపాదనను ఏపీ సర్కార్ స్వాగతించింది. ఉన్నత స్థాయి సెమినార్లు, ప్రదర్శనలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వగల శాశ్వత కేంద్రాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్టు గోయల్ చెప్పారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన భారత్ మండపాన్ని నిర్మించిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఐటీపీఓ అదే స్థాయిలో ప్రపంచ స్థాయి ఆంధ్ర మండపాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం అవుతుందని వెల్లడించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సముద్రానికి ఎదురుగా కొండపై ఉన్న అద్భుతమైన స్థలాన్ని ఇందుకు ఇస్తామని చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐటీపీఓతో కలిసి ఈ కేంద్రాన్ని జాయింట్ వెంచర్గా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేయడంతో వైజాగ్ అతిపెద్ద కన్వెన్షన్కు వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వ్యాపార కార్యక్రమాలు, ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.